అబ్బా పొద్దు పొద్దున్నే ఎంత మంచి న్యూస్ చెప్పావన్న తమనన్న. ఇది కదా ఫ్యాన్స్ కావాల్సింది, ఇది కదా ఫ్యాన్స్ నీ నుండి కోరుకునేది. ఇప్పుడే మన తమనన్న థర్డ్ సింగిల్ కి సంబంధించి ఒక అనౌన్స్మెంట్ అప్డేట్ అయితే ఇచ్చాడు. అదేంటయ్యా అంటే ఇట్స్ దట్ మెలోడీ గోనా మేక్ సమ్ లవ్లీ మెమోరీస్. ఈ విధంగా మన తమనన్న అయితే జస్ట్ ఇప్పుడే ట్వీట్ అయితే వేశాడు. ఇంకా కింద అనౌన్స్మెంట్ సింబల్ అయితే పెట్టాడు. కాబట్టి సాంగ్ కి సంబంధించిన అనౌన్స్మెంట్ అయితే ఈ రోజు అయితే వచ్చేద్ది. ఇంకా రాబోయేది ఒక అదిరిపోయే మెలోడీ అని మనందరికీ తెలిసిందే. అలాగే నిన్న రాత్రి తమనన్న గేమ్ చేంజర్ సినిమా గురించి మాట్లాడిన వీడియో అయితే పెట్టా. ఆ వీడియోలో చాలా అప్డేట్స్ అయితే ఉంటాయి. ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. ఆ వీడియోలో నాకు బాగా ఇంట్రెస్టింగ్ గా అనిపించిన ఎలిమెంట్ ఏంటయ్యా అంటే ఈ గేమ్ చేంజర్ సినిమాలో ఎస్జే సూర్య గారు చేయాల్సిన క్యారెక్టర్ అంతకు ముందు కిచ్చా సుదీప్ గారు చేయాలంట. కిచ్చా సుదీప్ గారు అంటే కన్నడలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఆయన. అంటే అలాంటి పెద్ద హీరోని అలాంటి రోల్ కి అప్రోచ్ అవుదాం అనుకున్నారంటే గేమ్ చేంజర్ సినిమాలో విలన్ క్యారెక్టర్ అయితే మామూలుగా ఉండదన్నమాట. అందుకే దిల్ రాజు గారు కూడా చాలా సార్లు రామ్ చరణ్ గారి క్యారెక్టర్ కి అలాగే ఎస్జే సూర్య గారి క్యారెక్టర్ ఫేస్ ఆఫ్ కి అయితే మామూలుగా ఉండదు థియేటర్ లో అని చాలా సార్లు అయితే చెప్పాడు. టీజర్ లో డైలాగ్ ఉంది కదా ఎస్జే సూర్య గారిది, ఏం చేశాడు రా వాడు, విస్ఫోటనం క్రియేట్ చేయబోతున్నాడు మన రామ్ నందన్. అయితే ఆ విస్ఫోటనాన్ని చూడాలంటే మనం జనవరి 10th వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. మరొకసారి నిన్న తమనన్న అయితే కన్ఫర్మ్ చేసేసాడు ఇది పక్కా కమర్షియల్ సినిమా అని. అలాగే ఈ సినిమాలో సాంగ్స్ శంకర్ గారు మామూలుగా తీయలేదంట. మన టికెట్ వర్త్ ఆ సాంగ్స్ కే అయిపోద్దంట. ఇంకా ఈ గేమ్ చేంజర్ సినిమా సాంగ్స్ కంపోజింగ్ ని 2021లోనే మన తమనన్న అయితే కేవలం 6 months లోనే పూర్తి చేసేసాడంట. ఇంకా ఈ నెల 28న అయితే థర్డ్ సాంగ్ రిలీజ్ చేస్తామని అయితే చెప్పాడు ఆ ఇంటర్వ్యూలో. ఇంకా ఏం చెప్పాడు అంటే నెక్స్ట్ మంత్ 21st మనం ఆల్రెడీ దీని గురించి అయితే మాట్లాడుకున్నాం. దోప్ సాంగ్ ని యూఎస్ లో పెద్ద ఈవెంట్ అయితే పెట్టి అక్కడ ఈ సాంగ్ యొక్క ఇంగ్లీష్ వర్షన్ కూడా అక్కడైతే రిలీజ్ చేసే ప్లాన్లు అయితే ఉన్నారంట. నాకైతే ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత అర్థమైంది ఏంటయ్యా అంటే సినిమా టీం అయితే ఈ సినిమా మీద పిచ్చ కాన్ఫిడెంట్ గా అయితే ఉన్నారు. ఇంకా ఈ గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించిన షూటింగ్ అయితే ఇంకా జరుగుతుందని అయితే మాట్లాడుకున్నాం కదా. ఈ ఆదివారంతో అయితే ఆ షెడ్యూల్ కూడా అయిపోద్ది. ఇంకా గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించిన షూటింగ్ అయితే ఇంకేమీ బ్యాలెన్స్ అయితే ఉండదు. సరే ఇది పక్కన పెడితే ఇందాక తమనన్న వేసిన ట్వీట్ లో టైమ్ డేట్ అయితే మెన్షన్ అయితే చేయలేదు. నాకు తెలిసి ఈ రోజు అయితే అప్డేట్ అయితే వచ్చేది. సరే మరి వచ్చే అప్డేట్ అయితే కలుద్దాం. ఎవరైనా నేను తమనన్న చెప్పిన ఇంటర్వ్యూ వీడియో చూడకపోతే నేను ఛానల్లో ఉంది చూడండి. అలాగే నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్